హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఆ వెబ్ నోట్లో మనకు టీఎస్పీఎస్సీ ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. బట్ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేటు మెన్షన్ చేయలేదు. సో ఈరోజు టీఎస్పీఎస్సీ జూన్ నైన్త్ 2024 రోజు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుందని క్లియర్గా వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ముందుంటున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంది? సో జూన్ 9 2024లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. టోటల్లీ మనకు హార్డ్గా 104 రోజులు ఉన్నాయి. 104 రోజులు అంటే 104 డేస్ ఉన్నాయి. టోటల్లీ వీ హ్యావ్ 104 డేస్. ఈ 104 డేస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విత్ కాన్ఫిడెన్స్తో రాయగలుగుతాం. జూన్ 9 రోజు ఒక కాన్ఫిడెన్స్గా నేను పక్కా క్లియర్ చేయగలుగుతాను. పేపర్ ఈజీగా వచ్చినా, మోడరేట్గా వచ్చినా, హార్డ్గా వచ్చినా నేను క్లియర్ చేయాలి అంటే మీరు ఈ 104 డేస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు ఒక క్లియర్ ఇన్సైట్స్ వస్తుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ ఇన్సైట్స్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మీకు ఒక స్ట్రాటజీ ఏర్పడుతుంది. అంటే క్లియర్ కట్ స్ట్రాటజీ ఏర్పడుతుంది. ఏ విధంగా ఎగ్జామినేషన్ని గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని ఏ విధంగా చూడాలి, ఎగ్జామినేషన్ని ఏ విధంగా చూడాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, డైలీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో ప్రతి డైమెన్షన్ని నేను కవర్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ వెల్ యాజ్ మన వీడియోని అందరు చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో గైస్, టీఎస్పీఎస్సీ ఈరోజు వెబ్ నోట్ ఏమని ఇచ్చిందంటే 9th జూన్ 2024 రోజు మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందని వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి చూసుకుంటే క్లియర్గా టోటల్గా మనకు 104 రోజులు ఉన్నాయి. టోటల్లీ వీ హ్యావ్ 104 డేస్. ఈ 104 డేస్ అంటే హార్డ్లీ 3 మంత్స్ 14 డేస్ అనుకోండి. 3 months 14 డేస్ టైం ఉంది. ఈ 14 డేస్ అనేటివి ఎలాగో మీరు రివిజన్కో, మాక్ టెస్ట్లకో వాటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 3 మంత్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఈ ఉన్న 3 నెలల్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ జరుగుతామనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్. మేము ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన రోజే మేము జూన్ 9కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుందని ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అంటే మనకున్న కారణాలు చూస్తే మే మంత్లో ఆల్రెడీ ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి పాసిబిలిటీ లేదనుకొని మేము జూన్ 9 రోజు ఒక చిన్న ప్రెడిక్షన్ చేసాం. ఆ ప్రెడిక్షన్ ప్రకారమే జరిగింది. ఈవెన్ టీఎస్పీఎస్సీ ఈరోజు వెబ్ నోట్లో మీకు జూన్ 9కే ఎగ్జామినేషన్ ఉందని చెప్పడం జరిగింది. మేము దీన్ని చెప్పడానికి రీజన్ ఏంటంటే మేము మ్యాక్సిమం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. ఏం ఆలోచించినా ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి ప్రాక్టికల్గా చెప్తున్నాం. టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్కి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాం. ప్రతి ఎగ్జామ్కి గ్రూప్ 2 ఎగ్జామ్ కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఏ ఎగ్జామ్స్కి అయినా సరే, ఏడబల్ ఇతరత్ర పిఎల్, జేఎల్ అన్ని ఎగ్జామ్స్కి క్లియర్గా అప్డేట్స్ ఇస్తున్నాం. వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ మేము వాళ్ళకి క్వాలిటీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదో, మీరు మన టెలిగ్రామ్ లింక్ నేను యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెడతాను. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో గైస్, ఇది మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్. ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. మీకు ప్లే స్టోర్లో వెళ్తే టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ దొరుకుతుంది. దీని లింక్ కూడా నేను పెడతాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ మన యాప్లో 2 మాడ్యూల్స్ అప్డేట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, స్పెషల్లీ ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆస్పిరెంట్స్ కోసం 2 మాడ్యూల్స్ అప్డేట్ చేశాను. ఈ మాడ్యూల్స్ ఏంటంటే మన అందరికీ తెలుసు, టీఎస్పీఎస్సీ అక్టోబర్ 16వ రోజు యాజ్ వెల్ యాజ్ జూన్ 11 2023, అక్టోబర్ 16 2022 ఈ 2 డేస్లో మనకు ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది ఆల్రెడీ. బట్ వేరే కారణాల వల్ల ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ప్లస్ ఇప్పుడు మనం థర్డ్ టైం రాయబోతున్నాం. మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ థర్డ్ టైం రాయబోతున్నాం. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన 2 ఎగ్జామినేషన్స్ నుండి ఒక సగటు టీఎస్పీఎస్సీ అభ్యర్థి ఏం నేర్చుకోవచ్చు, అందులో నుండి మనం ఏం నేర్చుకొని ఫ్యూచర్లో జరగబోయే జూన్ 9 రోజు రాయబోయే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి. మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ తెలిస్తే మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్ ఎలా అటెండ్ అవ్వాలి అనేది మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ తెలియకుంటే ఏమవుతుందంటే
మనం ఏం ప్రిపేర్ అవుతున్నామో తెలవదు, ఏం చేస్తున్నామో అని కూడా తెలవదు. సో, మేము అందరిని దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 యాస్పిరెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 మాడ్యూల్స్‌ని తయారు చేశాను. ఈ మాడ్యూల్‌లో స్పెషాలిటీ ఏందంటే మనకి ఇది సిలబస్ చూడండి. మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్‌లో వి హావ్ 13 టాపిక్స్. టోటల్లీ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్‌ని 13 టాపిక్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. సో, మేము 150 క్వెషన్స్ ఉంటాయి కదా! ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో టోటల్లీ మనకు 150 క్వెషన్స్ ఉంటాయి. ఇందులో 150 క్వెషన్స్ జూన్ 11థ్ రోజు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్‌లో 150 క్వెషన్స్. ఈ 150 క్వెషన్స్‌ని మేమేం చేశామంటే థీమ్ వైస్ తయారు చేశాం. అంటే 13 టాపిక్స్ నుండి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వెషన్స్ వచ్చాయి, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వెషన్స్ వచ్చాయి, ఆ టాపిక్‌లో ఉన్న సబ్ టాపిక్స్ ఉంటాయి కదా! ఏ సబ్ టాపిక్స్ నుండి క్వెషన్ ఇవ్వడం జరిగింది. ఆ క్వెషన్ ఎందుకు ఇచ్చారు అనేది ప్రతీదీ అనాలిసిస్ చేసి మేము మీ అందరిని దృష్టిలో ఉంచుకొని ఈ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. ఈ థీమ్స్ డాక్యుమెంట్ ప్రతి యాస్పిరెంట్‌కి యూజ్ అవుతుంది. ప్రతి గ్రూప్ 1 యాస్పిరెంట్స్‌కి ఖచ్చితంగా మీరు చూసుకుంటే, మీరు దీన్ని చూడడం వల్ల మీకు ఉపయోగం ఏందంటే, దేని మీద ఫోకస్ చేయాలి? ఎలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి? టీఎస్పీఎస్సీ ట్రెండ్ ఏముంది? టీఎస్పీఎస్సీ ఎలాంటి ట్రెండ్ ఫాలో అవుతుంది? అక్టోబర్ 16 పేపర్‌కి, జూన్ 11 పేపర్‌కి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఈ పేపర్ ఎలా ఉంది? ఈ పేపర్ ఎలా ఉంది? ప్రతీదీ మీరు ఈ థీమ్స్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింటౌట్ తీసుకోండి. ప్రతి గ్రూప్ 1 యాస్పిరెంట్ ప్రింటౌట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, మీ హార్డ్ వర్క్ అనేది స్మార్ట్ వర్క్‌గా మారుతుంది. మీరు ఎక్కువ సేపు మీరు 8 అవర్స్ చదివే బదులు ఒక 6 అవర్స్ చదివి కూడా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయొచ్చు. ఇది కొత్తగా రాసే యాస్పిరెంట్స్‌కి యాస్ వెల్ యాస్ ఇంతకుముందు ఎగ్జామినేషన్ యాస్పిరెంట్స్‌కి ఇద్దరికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, డౌన్లోడ్ చేసుకోండి, ప్రింటౌట్ తీసుకోండి. ఈ యాప్ లింక్ నేను మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్‌లో పెడతాను. సో గైస్ హార్డ్లీ వీ హ్యావ్ 104 డేస్. మనం ఇందాకని చెప్పాం కదా! జూన్ 9థ్ రోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు టీఎస్పీఎస్సీ వాళ్ళు. సో, మనకు ఉన్న టైమింగ్ ఏంది ఇప్పుడు? మనకు ఆల్రెడీ వీఆర్ 26థ్ ఫిబ్రవరి. ఈరోజు 26 ఫిబ్రవరి ఉంది. ఈ మంత్‌లో మనకు హార్డ్లీ వీ హ్యావ్ 3 డేస్. ఈ 3 డేస్‌లలో మీరు రిఫరెన్స్ బుక్స్ కానీ, మీ స్టడీ టేబుల్స్ అంతా అంటే ఆల్రెడీ ఫ్రెషర్స్ యాస్పిరెంట్స్ ఎవరు ఉన్నారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ ఏంది? టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌కి ప్రిలిమ్స్‌కి కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్‌కి కానివ్వండి. ఈ రెండిటికి సిలబస్ పెట్టుకొని స్టాండర్డ్ బుక్స్ ఏంటి? ఎలాంటి బుక్స్ చదవాలి? మీకు మెయిన్ థింగ్ ఇది. ఫస్ట్ మీకు బుక్స్ ఫైనలైజ్ అయితే మీరు టైమ్ టేబుల్ ఏసుకోవచ్చు. టైమ్ టేబుల్ ఏసుకొని మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఆల్రెడీ తెలవని అభ్యర్థులున్నారో, కొత్త అభ్యర్థులున్నారో వాళ్ళు ఈ 3 డేస్ లోపట మీరు స్టాండర్డ్ బుక్స్ ఏంటో తెలుసుకోండి, కొనుక్కొని మీరు ఒక టైమ్ టేబుల్ తయారు చేసుకోండి. ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి స్టాండర్డ్ మెటీరియల్ ఏందో తెలుసు. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. మాక్ టెస్ట్‌లు రాశారు. 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారు. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు రైట్ అవే ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చేయని వాళ్ళు చెప్తున్నాను. చేయని వాళ్ళు ఖచ్చితంగా ప్రిలిమ్స్ స్టార్ట్ చేయండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి నెగ్లిజెన్స్ చేయకండి. నాకు ఎలాగో వస్తది. నేను 2 ఎగ్జామినేషన్స్‌లో క్వాలిఫై అయినా ఇది ఎంత అనే ధోరణి వద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు అంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల బై మిస్టేక్ వల్ల మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే వన్ ఆఫ్ ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనకున్న వేకెన్సీస్ వీ హ్యావ్ టోటల్లీ 563 వేకెన్సీస్. 563 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ కావద్దని మీకు ఈ సజెషన్ చెప్తున్నాను. ఆల్రెడీ ప్రిపేర్ అయిన అభ్యర్థులు మీరు రైట్ అవే స్టార్ట్ చేయండి. సో, హార్డ్లీ వీ హ్యావ్ మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్, మే మంత్ ఈ 3 నెలలు మీరు ప్రిపరేషన్‌కి పెట్టుకోవచ్చు. ఈ జూన్ మంత్ జస్ట్ 8 డేస్ కాబట్టి ఈ టైంలో మీరు పీస్‌ఫుల్‌గా మెయింటైన్ చేయడానికి, మీరు ప్రిపేర్ అయిన దాన్ని రివైజ్ చేయడానికి ఏదైనా ఒక 4, 5 మాక్ టెస్ట్‌లు రాయడానికి మాత్రమే సరిపోతుంది. సో, మీరు ఎంత ఇప్పుడు కష్టపడతారో ఎగ్జామినేషన్ ముందట అంత పీస్‌ఫుల్‌గా ఉంటారు. ప్లస్ గైస్ ఇది మీ అందరి కోసం అంటే ఎస్పెషల్లీ ఈ ట్యాబులర్ ఫామ్ నేను తయారు చేయడానికి రీజన్ ఏందంటే కొత్త యాస్పిరెంట్స్‌కి చాలామందికి తెలియదు. క్వెషన్స్ ఎక్కడి నుండి అడుగుతున్నారు, ఎక్కడ ప్రయారిటీ ఇస్తున్నాడు. గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎక్కడ ఎంఫసైజ్ చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారో తెలవదు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టేబులర్ ఫామ్ తయారు చేయడం జరిగింది. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి ఒకసారి చూడండి. మనకు టోటల్ 13 థీమ్స్ ఉన్నాయి కదా! 13 థీమ్స్ లోపట ఒక 5 థీమ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్. ఇవి ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్. అంటే డైనమిక్ అంటే మీరు ప్రతిసారి చదవాలి. అంటే ఆల్రెడీ చదివి ఉన్న యాస్పిరెంట్స్ అయినా సరే, కొత్త అభ్యర్థులైనా ఖచ్చితంగా మళ్ళొకసారి చదవాల్సిన టాపిక్స్. ఇవి డైనమిక్ టాపిక్స్. ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటాయి. స్టాటిక్ కంటెంట్ కాదు.
డైనమిక్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ కంటెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఒక్కసారి చూడండి, అక్టోబర్ 2022 అక్టోబర్ 16, 2022 మొదటిసారి కండక్ట్ చేసిన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లో టోటల్ 150 క్వశ్చన్స్కి 75 క్వశ్చన్లు ఈ 5 టాపిక్స్ నుండి వచ్చాయి. అంటే ఎంత ఇంపార్టెంట్, 50%. 50% అంటే ఆల్మోస్ట్ మీరు కరెక్ట్ ప్రిపేర్ అయితే క్లియర్ చేయగలుగుతారు గ్రూప్ 1 ఎగ్జామినేషన్. కాబట్టి అంత ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ 5 టాపిక్స్ డైనమిక్ టాపిక్స్ కాబట్టి పాత విద్యార్థులైనా కొత్తగా ప్రిపేర్ ఆస్పిరెంట్స్ అయినా ఎక్కువ ఫోకస్ చేయండి, ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ నుండి 15 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ టైం కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 14 అడిగారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఈ థీమ్ నుండి 8, 6. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ ప్రభుత్వ విధానాలు పాలసీస్ నుండి 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ 11th జూలై రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ మీకు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ నుండి హైయెస్ట్గా 23 క్వశ్చన్స్ అడిగారు. 23 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుండి వచ్చాయి గ్రూప్ 1 అక్టోబర్ 16 రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో. నెక్స్ట్ జూన్ 11th కండక్ట్ చేసిన ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఎంత ఇంపార్టెంటో చూడండి, ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఈ టాపిక్లో వీక్ ఉన్నారో ఎక్కువ ఫోకస్ చేయండి, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. డైలీ 1 hour కానీ 2 hour కానీ స్పెండ్ చేయండి. ఈ టాపిక్ అనేది ఈజీ టాపిక్ యాజ్ వెల్ యాజ్ ఎక్కువ స్కోరింగ్ టాపిక్. మీరు గట్టిగా ప్రయత్నిస్తే మీ ఛాన్సెస్ ఉంటాయి కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసే ఛాన్సెస్, ఈ టాపిక్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ టాపిక్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ టాపిక్ చూడండి, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకని చెప్తున్నా, 24 క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ 1 అక్టోబర్ 2016 కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో 24 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అర్థం చేసుకోండి, ఈ 2 క్వశ్చన్స్ నుండే 50 క్వశ్చన్స్ వచ్చాయి. దగ్గర దగ్గర 48 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 2 టాపిక్స్ నుండే 48 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి ఎంత ఇంపార్టెంటో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ప్రయారిటీ వైజ్ చదవండి, ఏదో చదువుతున్నామని కాకుండా టాపిక్స్ ఏవి, ఆ టాపిక్ ఎక్కడ నుండి టీఎస్పీఎస్సీ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో జూన్ 11th రోజు కండక్ట్ చేసిన దాంట్లో కూడా 19 క్వశ్చన్స్ వచ్చాయి సైన్స్కి వెళ్ళి, టోటల్లీ 64. సో నేను ఎందుకు ప్రయారిటైజ్ చేసి చెప్తున్నా అంటే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఆల్రెడీ 5 టాపిక్స్ అయిపోయాయి. 13 టాపిక్స్లోకి వెళ్ళి మనకు 5 టాపిక్స్ అయిపోయినాయి. అవి డైనమిక్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మనకి ఎన్ని ఉన్నాయి, 8 టాపిక్స్. ఈ 8 టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చదివిన విద్యార్థులకి అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎప్పటి నుండో 2 years నుండి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి వీటి మీద ఆల్రెడీ మీకు 60% అవగాహన ఉంటుంది. ఇంకా 40% కోసం ఇంకోసారి ఏ టాపిక్స్లలో అయితే మీరు వీక్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలిటీ తీసుకున్నారనుకోండి, పాలిటీలో మీరు ఏ టాపిక్లో వీక్ ఉన్నారు, ఫండమెంటల్ రైట్స్లో ఉన్నారా, డిపిఎస్పిలో ఉన్నారా, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ టాపిక్లో ఉన్నారా, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారా, ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఉన్నారా, ఎందులో వీక్ ఉన్నారో మీకు ఎలా తెలుస్తుంది? నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్. మీకు మాక్ టెస్ట్ రాస్తే ఏ టాపిక్ మీద అయితే మీకు మార్క్స్ రావట్లేదో ఆ టాపిక్ మీకు వీక్ ఉన్నట్టు. అలాంటి టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. బట్ ఎవరైతే ఫ్రెషర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఫ్రెషర్ ఆస్పిరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఈ 8 టాపిక్స్ని కంప్లీట్ చేయండి. ఇవి స్టాటిక్ యాజ్ వెల్ యాజ్ ఈజీగా మీరు మార్క్స్ పొందగలుగుతారు. ఒక్కసారి మీరు స్టాటిక్ నేర్చుకుంటే ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసినా, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినా, ఆర్ఎస్ గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ టాపిక్ని కూడా వెయిటేజ్ వైజ్ చదువుకోండి. మీరు ఒకసారి గమనించి వెయిటేజ్ వైజ్, ప్రయారిటీ వైజ్ ఈ 13 టాపిక్స్ని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు, ఈ 104 డేస్లో మీరు ఎన్ని అవర్స్ అలొకేట్ చేస్తారు, ఎన్ని డేస్ అలొకేట్ చేస్తారు, ఎన్ని వీక్స్ అలొకేట్ చేస్తారు, ఇది మీ ప్రయారిటీ. మీరు ఒక టాపిక్కి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి నేను 1 week అలాట్ చేస్తాను. 1 weekలో నేను ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్లీ 50 hours అలొకేట్ చేస్తాను, ఆర్ 60 hours అలొకేట్ చేస్తాను. అలా అలొకేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో గైస్, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే వాట్ టు డూ టు క్లియర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలంటే నేనేం చేయాలి, ఒక ఫ్రెషర్ ఆస్పిరెంట్ ఏం చేయాలి, ఒక ఓల్డ్ ఆస్పిరెంట్ ఏం చేయాలి. ఓల్డ్ మీన్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆస్పిరెంట్స్, ఆల్రెడీ గ్రూప్ 1 ఫస్ట్ టైం రాసిన ఆస్పిరెంట్, గ్రూప్ 1 సెకండ్ టైం, 2 times ఆల్రెడీ 2 సార్లు రాసిన ఆస్పిరెంట్స్ ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఫ్రెషర్ ఆస్పిరెంట్ ఏ విధంగా ఫోకస్ చేయాలి. అది ఫ్రెషర్ ఆస్పిరెంట్ ఏంటంటే ప్రతి టాపిక్ని సిలబస్లో ఉన్న 13 టాపిక్స్ని ఖచ్చితంగా చదవాలి. ప్రతి టాపిక్కి ఈక్వల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, 5 డైనమిక్ ఉన్నాయి, 8 స్టాటిక్ ఉన్నాయి. ఈ 5 డైనమిక్ టాపిక్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ టైం ఇవ్వండి, ఎక్కువ చదవండి. నెక్స్ట్ 8 టాపిక్స్ని కూడా చదవండి. ఏ టాపిక్ని కూడా వదిలిపెట్టకండి.
ట్రెండ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఖచ్చితంగా చెప్పలేను ఇదే ట్రెండ్ ఫాలో అవుతారని. కానీ మోస్ట్‌లీ 90% ఇదే ట్రెండ్ ఫాలో అవుతారు. 10% ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చేంజ్ అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ టీఎస్‌పీఎస్‌సీ ఫోకస్ అయితే ఈ ఏరియాస్ కాబట్టి మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కెనాట్ బి నెగ్లెక్టెడ్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌ని ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇది 1:50 కదా! నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. నేను క్లియర్ చేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పోకండి. కొద్దిగా అయినా హార్డ్ వర్క్ ఇవ్వండి. హార్డ్ వర్క్ పెట్టండి. ఒకసారి కంప్లీట్ చేయండి. ఆల్రెడీ ఫ్రెషర్ యాస్పిరెంట్స్ అయితే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాస్పిరెంట్స్ అయితే మీరు అట్‌లీస్ట్ రివిజన్ చేయండి. రివిజన్ చేయండి. మీ రివిజన్ నోట్స్ ఉంటుంది కదా! రివిజన్ చేయండి. మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాసి మీరు దీని మీద ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ 13 టాపిక్స్. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ 13 టాపిక్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,00,000 యాస్పిరెంట్స్ ఉన్నారు. 5,00,000 యాస్పిరెంట్స్ ఈక్వల్‌గా ఉండరు. 13 టాపిక్స్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. కొందరికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే స్ట్రెంత్ ఉంటుంది. కొందరికి పాలిటీ ఉంటుంది. కొందరికి ఎకానమీ ఉంటుంది. ఒక్కొక్క యాస్పిరెంట్ డిఫరెంట్ ఇక్కడ. ప్రతి యాస్పిరెంట్ ఈక్వల్ కాదు. మీ స్ట్రెంత్ ఏందో మీరు కనుక్కోండి. మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు, ఎందులో వీక్ ఉన్నారు. వీక్ ఉన్న ఏరియాస్ మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేయండి. ఈ 3 మంత్స్ ఉన్నాయి కదా! ఈ 3 మంత్స్‌లో వీక్ ఉన్న ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్‌ని నెగ్లెక్ట్ చేయకండి. నేను ఆల్రెడీ ఈ ఏరియాస్‌లో స్ట్రాంగ్ అని మీరు నెగ్లెక్ట్ చేయండి. వాటిని కూడా టైం స్పెండ్ చేయండి. స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్‌లో కూడా టైం స్పెండ్ చేయండి. బట్ తక్కువ స్పెండ్ చేయండి. తక్కువ టైం స్పెండ్ చేయండి. వీక్ ఉన్న ఏరియాస్ మీద కొంచెం ఎక్కువ చేయండి. 2 ఒక యాస్పిరెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, వీక్ ఏరియాస్, స్ట్రాంగ్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్న ఏరియాస్, ప్రాబబిలిటీ తక్కువ ఉన్న ఏరియాస్. ఎక్కువ అంటే టీఎస్పీఎస్సీ ఎక్కువ ఎక్కడ వెయిటేజ్ ఎక్కడ ఎక్కువ ఉంది, వెయిటేజ్ ఎక్కడ తక్కువ ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. వెయిటేజు, మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ 2 టైమ్స్ రివిజన్ అయ్యేటట్టు చూసుకోండి. మీ సిలబస్ని ఈ 13 టాపిక్స్ని అట్లీస్ట్ 2 రివిజన్స్ కంప్లీట్ అయ్యేట్టు చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి, ఫ్రెషర్ కానివ్వండి, ఓల్డ్ ఆస్పిరెంట్ కానీ 2 రివిజన్స్ కంప్లీట్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఒక ఎగ్జామినేషన్ ముందట జూన్ 9th ముందట మీరు అట్లీస్ట్ 10 మాక్ టెస్ట్ రాయండి. ఈ 10 మాక్ టెస్ట్ రాస్తే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఎక్కడ వీక్ ఉన్నారో తెలుస్తుంది. ఆ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయడానికి మీకు టైం ఉంటుంది. మీరు మాక్ టెస్ట్ రాయకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్తే రిగ్రెట్ అవుతారు. మీకు ఎగ్జామినేషన్ రాసే టైం మేనేజ్మెంట్ కూడా ఈ మాక్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. మీకు మాక్ టెస్ట్ నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాస్తే మీ మిస్టేక్స్ తెలుస్తాయి, మీ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. కాబట్టి 100% ప్రతి ఆస్పిరెంట్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మాక్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా రాయండి. ఎగ్జామినేషన్ ముందట 10 మాక్ టెస్ట్ రాసి వెళ్ళండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ హెల్త్ని మెయింటైన్ చేయండి. హెల్త్ మంచిగా చూసుకోండి. యోగా చేస్తారా, లైట్ ఎక్సర్సైజ్ చేస్తారా డైలీ మార్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ని నెగ్లెక్ట్ చేయండి ప్రిపేర్ అవుతున్నామని. మీకు హెల్త్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 మంత్స్ టైంలో కరెక్ట్ ఒక మినిమం 8 అవర్స్ పడుకోండి. హెల్త్ని కూడా మంచి ఫుడ్ తీసుకోండి. బయట ఫుడ్కి అవాయిడ్ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైం మేనేజ్మెంట్ నేను చెప్పాను కదా, టైం మేనేజ్మెంట్ తెలవాలంటే మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయాలి. మీకు మాక్ టెస్ట్ రాస్తేనే మీకు ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఏ విధంగా రాయాలో ఒక అవగాహన వస్తుంది. సో గైస్, ఇది మీ అందరి కోసం నేను ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రతి ఆస్పిరెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. మా టార్గెట్ టీఎస్పీఎస్సీ అనేది ప్రతి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రాస్తున్న ప్రతి అభ్యర్థికి, గ్రూప్ 2 రాస్తున్న ప్రతి అభ్యర్థికి మీకోసం మేము చిన్న ఒక గైడెన్స్ లెక్క, మీ అందరికీ ఒక మోటివేషన్ లెక్క ఉంటుందని మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 4,000 to 5,000 లైక్స్ మీరు చేస్తే మాకేముంటుందంటే నెక్స్ట్ మోటివేషన్ ఉంటుంది. మేము టార్గెట్ టీఎస్పీఎస్సీలో కూడా ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ పెట్టాము. కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ వీడియో చేశాము. ఇది మన యూట్యూబ్ ఛానల్లో మీకు వెళ్తే మీకు ఈ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ ఆల్రెడీ 40 మినిట్స్ ఉంది. లెంత్ ఎక్కువ ఉంది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ వాటిని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మీకు కొన్ని ఇన్సైట్స్ వస్తాయి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా. మేము ఈ 13 టాపిక్స్ మీద 13 వీడియోస్ చేయాలనుకుంటున్నాం. 13 టాపిక్స్ మీద 13 వీడియోస్ చేస్తాము. నెక్స్ట్ రేపు ఇంటర్నేషనల్ రిలేషన్ ఐఆర్ మాడ్యూల్ అప్లోడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి, టీఎస్పీఎస్సీ ఎక్కడ ఫోకస్ చేస్తుంది, టీఎస్పీఎస్సీ ట్రెండ్స్ ఏంది, టీఎస్పీఎస్సీ ట్రెండ్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ట్రెండ్స్ ఫాలో అయ్యి మేము ఈ టాపిక్స్ మీద థీమ్స్ చేస్తున్నాం. ఈ 13 టాపిక్స్ మేము అప్లోడ్ చేస్తాం యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని వీడియో చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. మీ ఎగ్జామినేషన్లో
మీకు హెల్ప్ అవుతుంది, ప్రతి వీడియో హెల్ప్ అవుతుంది. సో మిస్ చేయకండి, అందరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ సెషన్.